హాయ్ అండి, ఇది బ్లౌజు అంటే లంగా జాకెట్ మీదకి ఫుల్ బ్లౌజ్ అనమాట. కుచ్చులు పెట్టి కుడుతున్నా. సైజ్ చెప్తున్నాను. షోల్డర్ 5.5, సంక భాగం కూడా 5.5. ఇట్లా నేను పొడవు 11 తీసుకుంటున్నా. మిగిలింది కట్ చేసేసుకోవాలి. ఖర్చులకు కూడా సరిపోతుంది మనకి. ఇక్కడ సంక భాగం కాడ 1 ఇంచెస్ ఇట్లా కరెక్ట్గా గీసుకోవాలి. నేను గల్లా 2.5 ఇంచులన్నర పెడుతున్నా. గల్లకి అడ్డం అయితే 2 ఇంచులన్నర, పొడవు అయితే 4 ఇంచులు తీసుకుంటున్నాను. నేను ఇట్లా పొడవు 11 తీసుకుంటున్నా. ఎందుకంటే ఖర్చులకి కింద వేరే బార్డర్ వస్తుంది కాబట్టి 10 తీసుకోవాలి. కాకపోతే నేను కొంచెం ఎక్కువ తీసుకుంటున్నా. అటు 1/2 ఇంచు ఇటు 1/2 ఇంచు వదిలేస్తే పోతుంది కదా, 10 ఇంచుల కాడికి వస్తుంది అని చెప్పేసి 11 ఇంచులు తీసుకుంటున్నా. ఇక్కడికి ఖర్చులకి ఇంత పోతుంది. అంటే ఓన్లీ అంజాద ప్రకారం కట్ చేస్తున్నా. వాళ్ళు ఆంధ్రాలో ఉంటారు, వాళ్ళ కోడలికి తీసుకెళ్ళడానికి నాకు అంజాద ప్రకారం ఫోటో చూపించి కుట్టేసేయమన్నది. నేనైతే అంజాద ప్రకారం సైజులు చెప్తున్నా. నాకు కూడా కొలతలు తెలియదు, నేను ఓన్లీ కట్ చేస్తున్నాను అంతే. సరిపోదా అనేది నాకు కూడా ఐడియా లేదు. నేను అంజాద ప్రకారం కట్ చేసి కుడుతున్నాను ఈ బ్లౌజు. అంటే ప్రతి సంవత్సరం కట్ చేసుకొని కుట్టుకొని పోతారు ఇలాగే. కాబట్టి సంవత్సరానికి ఎంత డిఫరెంట్గా పెరుగుతుందా అనే దానికి బట్టి కట్ చేస్తాను. అంజాదా పోంటి అనేమి కట్ చేసుకుంటాడమే తప్ప మనకి సైజులు తెలివాయి అన్నమాట. గల్ల అయితే రౌండ్ కాకుండా కొంచెం ఈ గల్ల పెట్టేస్తున్నాను. వెనకాలకి రౌండే, ఎందుకంటే మనకి వెనకాల ఉక్సులు వస్తాయి కాబట్టి రౌండ్ పెడుతున్నా. వేరే అయినా పెట్టుకోవచ్చు, మరి పెద్దగా అనిపించేస్తాయి కాబట్టి రౌండ్ పెట్టేస్తున్నా. ఇది ఓన్లీ నేను ఫ్రంట్ సైడ్ తీసుకుంటున్నా. బ్యాక్ సైడ్ వేరే తీసుకోవాలి, ఎందుకంటే ఇటు సైడ్ అటు సైడ్ బార్డర్ వస్తుంది కాబట్టి అప్పుడు గలీజ్ కొడుతుంది అని చెప్పి నేను ఓన్లీ మధ్యలో మాత్రమే తీసుకుంటున్నా. ఇదిగోండి, ఇది మాత్రమే ముందు సైడ్కి తీసుకుంటున్నా. వెనకాలకి నేను మళ్ళీ వేరే తీసుకోవాలి. అదే చూస్తున్నా ఏం తీసుకుందామని. నేను బ్యాక్ సైడ్కి వేసేస్తున్నా. ఎందుకంటే వాళ్ళ కుచ్చులు 2 సైడ్లు కావాలన్నా, 2 సైడ్లు కావాలంటే మనం బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ సేవ్ చేసుకోవాలి. ముందుకే కావాలనుకుంటే వేరేలా వేసుకోవాలి. ఇదేమో హ్యాండ్స్ కట్ చేయడానికి తీసి పెట్టుకున్నా నేను, బాహుబలి హ్యాండ్స్కి. హాయ్ అండి, హ్యాండ్స్కి నేనైతే 5 ఇంచులు పెట్టుకుంటున్నా పైన కుచ్చులకి. కింద బార్డర్ ఎంత వస్తుందో చూసుకొని దానికి బట్టి నేను పెట్టుకోవాలి. నేనైతే మామూలుగా పైనకైతే నేను 5 ఇంచులు పెట్టుకుంటున్నాను. చూడండి, ఐదు ఇంచులు పెట్టుకున్నా. ఇటు సైడ్ నేను ఎక్కువ చిన్నగా తీసుకున్నా. కుచ్చులు ఇక్కడ నుంచి ఇక్కడికి కుచ్చులు వస్తే చాలు, మిగిలినవి ఎంత అది మనం కింద బార్డర్ ఎంత వస్తుందో దానికి బట్టి మనం బార్డర్ తీసుకోవాలి. నేనైతే బార్డర్కి ఇంత తీసుకుంటున్నా, సరిపోతుందని అనుకుంటున్నా. అయితే ఇప్పుడు హ్యాండ్స్ అయితే ఇప్పుడు కట్ చేయలేము, మనం కుట్టేటప్పుడు నేను కటింగ్ చూపిస్తాను. ఓకేనా, ఈ షార్ట్ వీడియోలో చూడండి అవి.